వైకల్యం అనేది శరీరానికే కానీ మనిషి మేధస్సుకు కాదని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని బి. పద్మ తెలిపారు. ఎంతోమంది స్నేహ సొసైటీ దివ్యంగ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం మనిషి మేధస్సుకు నిదర్శనం అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ దివ్యంగ పాఠశాల ఆవరణలో జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని బి. పద్మ హాజరై కార్యక్రమానికి ప్రారంభించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారు మాట్లాడుతూ వైకల్యం అనేది శరీరానికే కానీ మనిషి మేధస్సుకు కాదని అన్నారు. వైకల్యాన్ని వీడి ఆత్మస్థైర్యం మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్లడం ద్వారా అద్భుతాలు సృష్టించడం జరుగుతుందన్నారు. స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల నుండి ఇప్పటికే సుమారు 5 విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం జిల్లాకే గర్వకారణం అన్నారు. కేవలం స్నేహ సొసైటీ అనేది ఒకటే కాకుండా మన భారతదేశంలో ఎంతోమంది శారీరక వైకల్యాన్ని అధిగమించి వివిధ రంగాల్లో రాణించడం జరిగిందన్నారు. ఎన్నో అద్భుతాలు సృష్టించడం జరిగిందన్నారు. అంగవైకల్యంతో జన్మించినప్పటికీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి ప్రోత్సాహం ఇచ్చినప్పుడే ఎంత విద్యార్థులైనప్పటికీ వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తారని తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యంగ విద్యార్థులు తమలో దాగి ఉన్న మేధస్సుకు పదులు పెట్టి రకరకాల ప్రదర్శనలు ప్రదర్శించడం అభినందించదగ్గ విషయానికి అన్నారు. దివ్యంగ విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్న స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపాల్ రాజేశ్వరి మరియు స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బందిని ఆమె అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్ మరియు జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు విజయనంద రావు మరియు విజన్ ఎంపవర్ రాకేష్ మరియు ఆయా పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ అనేది జీవన మనుగడలో చాలా ముఖ్యమైందన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు సైన్సు మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. సర్ సివి రామన్ అలాగే ఎంతో మంది నిపుణులు అద్భుతాలు సృష్టించిన విషయాలను విద్యార్థులకు సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను ఎంతో ఆసక్తిగా తిలకించి చేసిన ప్రదర్శనను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఎంతో అభినందించారు. పిల్లలను ఎప్పుడైనా ప్రోత్సహించినప్పుడే ఇలా ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపికలు మెమోంటోలతో ఘనంగా మనము ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సమస్య ఉంటుంది కదా. అందరం సమానంగా అందరం ఒకే విధంగా ఉండలేము. అందరికీ కొంతమందికి వినికిడి సమస్య ఉంది, కొంతమందికి నడకలో సమస్య ఉంది, శారీరకపరమైనటువంటి సమస్య ఉంది, కొంతమందికి దృష్టిపరమైనటువంటి సమస్య ఉంది. కానీ సమస్య ఎక్కడుంది? శరీరానికి మాత్రమే సమస్య, శారీరకపరమైనటువంటి సమస్య మాత్రమే ఉంది. కానీ మన మనసుకు సమస్య లేదు అని నాకు అర్థమైంది. ఓకే, అంటే మనము ఎలా ఉండాలి? అందరితో పాటుగా సమానమే. మీ అందరూ కూడా మీరేమి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కాదు. అది ఓన్లీ శారీరకపరమైనటువంటి సమస్య మాత్రమే. మీ అందరికీ కావాల్సింది ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ మీ అందరి యొక్క కళను సాకారం చేసే విధంగా మాలాంటి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం. ఇది మీరుంటే మీరు ఏదైనా వాడి సాధించగలుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే హెలెన్ కిల్లర్ అవనివ్వండి, స్టీఫెన్ హాకింగ్స్ అవనివ్వండి, వాళ్ళందరూ కూడా స్పెషల్ నీడ్గా దివ్యాంగ విద్యార్థులే. కానీ అలాంటి వాళ్ళు ఈరోజు ప్రపంచమే గర్వపడేటువంటి స్థాయికి ఎదిగారు. అంటే సమస్య శారీరపరమైనది కానీ మానసికమైనటువంటిది కాదు. కాబట్టి మీ అందరూ కూడా మీకు ఉన్నటువంటి ఆ సమస్యని అధిగమిస్తూ ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకుంటూ ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ కార్యక్రమాలు మీరు ఎంతో ముందు గొప్ప యాక్టివిటీస్ చేస్తూ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యార్థులుగా మంచి బహుమతులు అందుకోవాలని ఈ స్నేహ సొసైటీ వారి తరఫు నుంచి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ దివ్యాంగ పిల్లలకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే అండి, మీకు భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడు మీరు ఎందులో కూడా తక్కువ కాదు. మీ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకున్నట్లయితే మీరు అందరితో పాటు సమానమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఐఏఎస్ అవనివ్వండి, పెద్ద ర్యాంకర్స్ అందరూ కూడా మనము స్పెషల్లీ నీడ్ ఉన్నటువంటి వాళ్ళు అన్ని కేటగిరీలలో మీకు అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఇది జస్ట్ శారీరకమైనటువంటిది. మీకు కావాల్సింది సింపతి కాదు, మీకు కావాల్సింది ప్రోత్సహించేటువంటి వ్యక్తులు కావాలి, మీ భుజాన్ని తట్టి లేపేటువంటి మనుషులు కావాలి, మీకు ఎంకరేజ్ చేసేటువంటి మీ కళలు సహకారం చేసే కళలు నెరవేర్చడానికి సహాయపడేటువంటి వ్యక్తులు కావాలి. ఓకేనా? సో ఇలా మీరు ముందుకు ఎదగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను.